బ్రేకింగ్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి సారించింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయగా ఇప్పుడు గాంధీ భవన్లో కాంగ్రెస్ అగ్రనాయకత్వం సమావేశమైంది. నియోజకవర్గ ఇన్ఛార్జీలు, బూత్ పరిశీలకులు ఈ భేటీకి హాజరయ్యారు. ఎన్నికలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలపై కాంగ్రెస్ అధినాయకత్వం దృష్టి సారించింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయగా ఇప్పుడు గాంధీ భవన్లో కాంగ్రెస్ నాయకులు సమావేశమయ్యారు. ఇక ఈ సమావేశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, చూస్తున్నాం, ఒకవైపు ప్రచారాన్ని హోరెత్తిస్తూ ఉన్నాయి ప్రధాన పార్టీలు, మరోవైపు ఇంకా సమావేశాలు కొనసాగుతూ ఉన్నాయి. సమావేశాల్లో శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా పోల్ మేనేజ్మెంట్ పై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయనుకోవాలా? ఎలా చూడాలి ఈ సమావేశాన్ని, ఏం చెప్తారు? అంటే వంశీ, కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ బై ఎలక్షన్స్ లో ఖచ్చితంగా గెలవాలనే ధీమాతోటి పూర్తి స్థాయి తన ఎఫర్ట్ అని పెడుతుంది. రీసెంట్ గానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జరిగిన సమావేశంలో ఈ రోజు గాంధీ భవన్ పక్కన ఉన్నటువంటి ఇందిరా భవన్ లో జూబ్లీస్ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అదేవిధంగా బూత్ స్థాయి ఇన్ఛార్జీలు, వివిధ పార్టీకి సంబంధించిన కీలక నేతలంతా కూడా హాజరయ్యారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ పరిశీలకులు విశ్వనాథన్ తో పాటు పలువురు నేతలంతా కూడా ఈ సమావేశానికి అయితే హాజరయ్యారు. దీనికి సంబంధించిన విషయంలో, పోల్ మేనేజ్మెంట్ విషయంలో ఒకవైపు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ బలంగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో వారి సింపతిని ప్రయోగించి ఓట్లు పెద్ద మొత్తంలో అందుకునే అవకాశం ఉండడంతో కూడా ఎక్కడ కూడా ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా ప్రతి అంశంలో క్షుణ్ణంగా పరిశీలించి పనిచేయాలి. ప్రతి బూత్ స్థాయి సంబంధించిన విషయంలో ప్రతి 100 ఓటర్లకు ఒక ఇన్ఛార్జి పెట్టి ఇప్పటికే పనిచేస్తున్నారు కాబట్టి ప్రతి 8-9 బూతులకు ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకుడిని ఇన్ఛార్జిగా పెట్టారు. ఇలాంటి సందర్భంలో ఎక్కడ కూడా ఎలాంటి లోటుపాట్లకు ఆస్కారం ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ జాగ్రత్త పడుతుంది. అందులో భాగంగానే ఈ రోజు ఇందిరాభవన్ లో ఈ సమావేశాన్ని అయితే మీనాక్షి నటరాజన్ నేతృత్వం నిర్వహిస్తూ ఉన్నారు. పార్టీకి ఒకవైపు అన్ని శ్రేణులు కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ స్థానంలో విజయం సాధించడం లక్ష్యంగా ముందుకు పోతున్నారు. అందులో భాగంగానే ఈ కీలక సమావేశాన్ని అయితే ఇందిరాభవన్ లో నిర్వహించారు. వంశీ, రైట్, థ్యాంక్ యూ స్వామి.